ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను పట్టించేసి విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా దేశ విదేశాలు తిరిగి జల్సాలు చేస్తున్నాడు నారా లోకేష్ అనేది వైసీపీ నాయకులు ప్రధానమైన ఆరోపణ. నిజమే అనుకోవచ్చు అంటారా ఇది? లోకేష్ గురించి ఎవరికి ఏమీ తెలియదండి. ఇవాళ చూసుకోమనండి, విద్యా వ్యవస్థను ఏ రకంగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు. స్కూల్స్ కానీ విద్యార్థులు కానీ ఏ రకంగా పోటీ పడి చదువుతున్నారు. ఎట్లా మన కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వీళ్ళ రిజల్ట్స్ కూడా ఎట్లా వచ్చినాయి పేపర్లో మనం చూస్తున్నాం. అండ్ ఇవాళ చూసుకుంటే స్కూల్స్ మొత్తం ఫుల్. ఎక్కడ ఇదివరకు ఎప్పుడో ప్రైవేట్ స్కూల్ ఫుల్ అయ్యేది, అట్లా కాదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఫుల్. బోర్డు ఎంతో గర్వకారణం కదా. అది కాకుండా లోకేష్ అంటే మామూలు ఆర్డినరీ మనిషి కాదండి. ఇవాళ ఈజీ బికమింగ్ ఏ స్లోగా నేషనల్ ఫిగర్ అవుతున్నాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తున్నాడు. దాంట్లో భాగంగానే మన రష్యా వెళ్ళాడు. నేషనల్ లెవెల్లో మరి మన కలకత్తా వెళ్ళి అక్కడ వ్యాపారవేత్తలందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయటం ఏంటి? ఇతను ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడు లోకేష్ గారు? మామూలుగా ఉన్నాడా? నేషనల్ లీడర్ అవుతున్నాడు. ఇతను ఒక రోల్ మోడల్ అయిపోతున్నాడు. నేషనల్ గా ఉన్న యంగ్ లీడర్స్ కి ఇతను రోల్ మోడల్. ఇవాళ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు నేషనల్ మీడియా కూడా లోకేష్ గారు వెంక చూస్తుంది. ఎందుకు చూస్తుంది? యంగ్ లీడర్ అని చెప్పి, డైనమిక్ గా ఉన్నాడని చెప్పి. ఇవాళ ఇతను ఎంతటి బుద్ధిశాలి అంటే సూక్ష్మ బుద్ధిశాలి అంటారు వీళ్ళని. ఏంటంటే ఇప్పుడు రష్యా మొన్నటిదాకా యుద్ధం చేసింది. యుద్ధం చేసి ఉక్రెయిన్ మీద యుద్ధంలో చాలా ఎమ్యునిషన్ లాస్ అయిపోయింది. బోల్డ్ అంత బాంబులు గిబ్బులు మొత్తం బోల్డ్ లక్షల కోట్ల వరకు వాళ్ళు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అన్ని తయారు చేసుకోవాలి కదా, మళ్ళీ యుద్ధం తయారు చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే అమెరికా చైనా డామినేట్ చేసేస్తారు వాళ్ళని. అందుకని వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు ఇండస్ట్రీస్ పెడతారని చెప్పి ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇండస్ట్రీస్ మాట్లాడటానికి ఒక వారం రోజులు ఎంతో ట్రిప్ వేసుకుని వాళ్ళతో కూడా బిజినెస్ మాట్లాడుకుని దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మన దేశంలో పెట్టాలి అంతే. ఇక లోకేష్ మాట్లాడేది ఎప్పుడు కూడా ప్రాంతీయ తత్వానికి సంబంధించి లేదు, దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు ఏది వచ్చినా సరే. ఇవాళ ఇక్కడ ఉద్యోగం వచ్చిందనుకోండి, 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆ 1,00,000లో మెరిట్ ఎవరుంటే ఆడికి ఉత్తరప్రదేశ్లో మెరిట్ వచ్చాడు అనుకోండి, వాడికి ఇస్తారు ఉద్యోగం. అంటే మన వాళ్ళందరినీ కొంచెం గేరప్ చేసి వీళ్ళ లైన్లో పెడతారు, అందుకోసం పెట్టుకుంటారు. అది లోకేష్ చేసే పని అంటే నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నాడు సార్ దేశ విదేశాలకి. ఒక చిన్న విషయం చెప్తారు రష్యా గురించి అయితే. ఇవాళ నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ ఏదండి దేశంలో? విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ నెంబర్ 1 స్టీల్ ప్లాంట్. మీకు ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్తా. విశాఖ స్టీల్ ప్లాంట్లో కన్స్ట్రక్షన్కి టెక్నాలజీ వాడింది రష్యన్ టెక్నాలజీ. వీళ్ళు ఎవరికి తెలియదు అది. అయితే రష్యా వాళ్ళు ఇక్కడ మా హోటల్లో ఉండి అదే సంవత్సరాల తరబడి సన్ అండ్ సీ హోటల్ అని ఉండేది, దాని పక్కన పామ్ బీచ్ అని హోటల్ ఉండి వీళ్ళు పామ్ బీచ్ హోటల్లో ఉండేవాళ్ళు. పామ్ బీచ్ హోటల్లో ఉండి అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళేవాళ్ళు. 3-4 years 10 years దాకా దాదాపు చాలా సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు అక్కడ. రష్యన్ టెక్నాలజీతో కాబట్టి వాళ్ళు స్టీల్ ప్లాంట్ నెంబర్ 1 స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. అది అలాంటి టెక్నాలజీ రష్యాది. ఇవాళ రష్యా వాళ్ళు కూడా అందుకే వాళ్ళ యొక్క ఎమ్యునిషన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంత మంచి టెక్నాలజీ తోటి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టమని, నాకు ఇంత కోస్టల్ కారిడార్ ఉందని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వచ్చాడు లోకేష్ గారు. వీళ్ళు ఎవరండి? వీళ్ళకి ఎవరికి ఏమి తెలియదు. చేయడానికి సరదాగా తిరగటానికి ప్రభుత్వ సొమ్ముతోటి జలసాలు చేయడానికి తప్పితే ఆయనకి రాష్ట్రానికి చేసిన ఒక మేలు ఉందా, తెచ్చిన కంపెనీ ఒక్కటి ఉందా అంటున్నారు కదా. వీళ్ళకి కళ్ళు లేవు కదా, కళ్ళు ఉండి చూడాల. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎన్ని కంపెనీలు వస్తున్నాయో, 1 or 2. ఇప్పుడు నిన్నగాక మొన్న రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేశారు. అది కూడా ఏంటంటే ఆయన ఏదో ఉత్తినే ఎంఓయూ కుదుర్చుకుని వదిలేశాడు. బట్ ఈయన అలా కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేశారు, అంతకుముందు 17-16 ప్రాంతంలో కియా తోటి ఒప్పందం జరిగిన 6 నెలల్లోనే గ్రౌండ్ ఎయిడ్ చేశారు. ఇప్పుడు ఈయన కూడా ఒప్పందం అయ్యాడు రాయలసీమ స్టీల్ తోటి. పిలకుండా పడుకున్నాడు. మళ్ళీ ఈయన వచ్చా కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల. ఆయన 6 నెలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంపెనీ పెట్టించి కార్ బయట పెట్టించాడు ఆయన. ఇవాళ చూడండి, ఈయన మళ్ళీ రేపు ఎండింగ్ కల్లా స్టీల్ బయట పెట్టిస్తాడు ఈయన. అది కమిట్మెంట్ అంటే. ప్రజలంటే నా కమిట్మెంట్ ఉండాలి, రాయలసీమ ప్రజలు నా కమిట్మెంట్ ఉందని చెప్పి ఆయన చూపించాడు చంద్రబాబు గారు. అంటే ఇప్పుడు దీని గురించే మాట్లాడతాం, రాయలసీమ స్టీల్ గురించే మాట్లాడితే కనుక అదంతా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం తప్పితే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏముంది దాంట్లో అంటున్నారు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాడు. ఆడితో ఏదో మాటలు జిందాల్ అనే వారితో మంచి ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అంతవరకు జరిగింది. తర్వాత వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఏమి డెవలప్ చేసావు? వాటర్ తెచ్చావా? కరెంట్ తెచ్చావా? రోడ్లు వేసావా? ఏమి చేయలేదు కదా. తూతూ మంత్రంగా మెలకొని కూర్చుని 4-5 సంవత్సరాలు మెలకొని కూర్చుంటే ఇంక నీకు ఎట్లా డెవలప్మెంట్ ఉంటుంది? అవుట్కమ్ రాదు కదా. మరి మీరు వేరే బేరీజ్ వేసుకోవాల్సిన పని లేదండి. కియాని ఆయన ఎన్ని సంవత్సరాల్లో తెచ్చారు, కారు బయట పెట్టారు.
ఏదో 17 అనుకుంటా, ఐ థింక్ సో, 17లోనే ఎప్పుడో 17 ఏప్రిల్ ఆ ప్రాంతంలో ఎంఓయూ కుదిరింది ఆయనకి కియాకి. 6 నెలలు ఆయన పిలిచేశారు. ఆయన ఏది 6 నెలలు ఆయన విద్యుత్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు ఆయనకి. చూసుకోమని నీకు రెడీగా అన్ని చూసుకోమంటే ఆయన వచ్చి ప్రిస్టేజియస్ గా కంపెనీ కట్టాడు కియా ఆయన. ఇక్కడ నీకు ఆ ప్రిస్టేజియస్ గా మీరేం చేశారు? మీరు చేయలేకపోయారు కదా. 21లోనే సంథింగ్ ఎప్పుడు అనుకుంటా వీళ్ళు కూడా అది రాయలసీమకి తీసుకుంది, ఎంఓయూ జరిగింది జిందాల్ తోటి. అయితే తర్వాత ఎందుకు మేల్కొని కూర్చొని 4 years 3 years మీరు మేల్కొని ఎందుకు కూర్చొని అన్ని లాంగ్ టైం మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు కదా. రోడ్లు వేయలేదు, వాటర్ ఇవ్వలేదు, విద్యుత్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈయన వచ్చినాక అన్ని రెడీ చేశారు కాబట్టి కంపెనీ ముందుకు వచ్చింది. ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారు చూడండి. మళ్ళీ 2 years లోనే ఈయన ఉండగానే కంపెనీ స్టీల్ బయటకు వస్తుంది. ఆ ఎంకరేజ్మెంట్ లేదు కదా, నువ్వు తెచ్చేది ధైర్యం కావాలి కదా. అందుకని అయ్యేది ఎన్ని మార్చిపోవాలంటే ఈ మావిగండని అదని ఇదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేయటం, ఈ వీళ్ళతో ఇవన్నీ షోలు చేస్తూ ఉంటారు తప్ప అసలు సీన్ అది కాదు. అంటే ఇక్కడ మావిగన్ వెనకమాల ఇంత నడుస్తుంది అంటారా? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అంతా కాన్ రాకుండా చేయడానికి మావిగన్ నినాదం అనుకోవాలంటారా? పక్కా నినాదం అదే. ఇప్పుడు అమరావతిలో కూడా ఏం జరగట్లేదని సీన్ చెప్పడం అనేది మావిగన్ అనేది. అది ఈ యూట్యూబర్స్ తోటి పనికిమాల మాటలు మాట్లాడేయటం, ఈ పనికిమాల అన్ని మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరూ. ఇట్లాంటివన్నీ టు డైవర్ట్ ది ఎగ్జిస్టింగ్ ఏదైతే జరుగుతుంది. లోకేష్ అందరూ డైవర్ట్ చేస్తున్నారండి. లోకేష్ చూసే పని చూసుకోవట్లేదు ఎవరు. అతను ఇవాళ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. మరి అక్కడ కూడా ఎలక్ట్రానిక్ కంపెనీస్ వాటిల్లో రాసుకొని ఏదో ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ప్రయత్నం ఆయన ఆపట్లేదు. ఆయన మామూలుగా వర్క్ చేయట్లా. ఆయన చేసే వర్క్ ఎవరు గమనించట్లేదు కానీ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాడు. లోకేష్ గారు ఎంత స్ట్రాంగ్ అండి, నెంబర్ 1 గా పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే మావిగన్ అది మేనిఫెస్టోలో పెట్టుకునే వెళ్తాం మేము. మావిగన్ ఇష్టమైన వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తారు అనేది ఆయన డైరెక్ట్ గా చెప్పేసిన స్టేట్మెంట్. ఎలా చూడాలి అంటారు? ఈ స్టేట్మెంట్ ఆధారంగా మరి రాబోయే ఎలక్షన్ లో దీని మీదే ఉంటుంది అనేది ఆయన చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి అమరావతి అనేది ఆ టయానికి చంద్రబాబు నాయుడు గారు చేయగలరంటారా? లేదంటే గనక ఇప్పుడు దాకా ఏదైతే 24 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చామంటున్నారు వాటిని గ్రౌండ్ చేపించడం అనేది కూటమి ప్రభుత్వం వల్ల ఏ పని అంటారా? ఇండస్ట్రీస్ మాత్రం వచ్చేసినాయండి. ఆల్మోస్ట్ చాలా మట్టి గ్రౌండ్ అవుతున్నాయి. ఒకటి గ్రౌండ్ అవుతానే ఉన్నాయి. ఇప్పుడు మీకు అంతా లిస్ట్ తీసుకుంటే ఇంత బాగా లిస్ట్ ఉంది. అది కాగ్నిజెంట్ కానీ ఇప్పుడు గూగుల్ స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలయన్స్ అక్కడ స్టార్ట్ చేస్తుంది, ఇట్లా అదాని స్టార్ట్ చేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. అవ్వపోయింది ఏది లేదు, ఎక్కడ పోయేది ఏది లేదు. అందుకే వీళ్ళన్నీ డైవర్ట్ చేయడం కోసం ఈ మావిగండని అదని ఇదని వీళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు. కానీ అమరావతి డెఫినెట్ గా చేస్తారండి. అమరావతిలో వర్క్లు ఖచ్చితంగా అయిపోతాయి. అందులో ఆగేది ఏం లేదు. 10% అటు ఇటు అయినా సరే కంప్లీట్ అయిపోద్ది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మావిగన్ను ఇట్లాంటివన్నీ పెట్టుకుని ఏదేదో మాట్లాడుకుంటారు. అసలు సబ్జెక్ట్ లేక వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఇక్కడే వర్క్ జరుగుతుంది. అందుకని ఈ మావిగన్ అని చెప్పి డైవర్ట్ చేయడం తప్ప ఏం లేదు. అంటే కొంతమంది మాట్లాడుతుంది ఏంటంటే కనుక అమరావతిని కూటమి ప్రభుత్వం కూడా పక్కన పెట్టింది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని పట్టించుకోవట్లేదు, వైజాగ్ మాత్రమే అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు అనే మాట వినపడుతుంది కదా. అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? నిజంగానే వైజాగ్ నే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? అమరావతిని వదిలేశారా? ఎందుకంటే ఇక్కడ కంపెనీలు తీసుకురావట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి ఇప్పుడు ఆయన మాటలు ఎవరికి అర్థం కావండి. చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఎవరికి అర్థం కాదు. ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. ఎట్లా అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర అని నేను కంప్యూటర్ కంపెనీలు పెడతాను, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను అని చెప్పారు. అది అక్కడ చేస్తున్నారు. డెఫినెట్గా సాఫ్ట్వేర్ డెవలప్ మీకు అందరూ చూస్తారు. ఎయిర్పోర్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈ నెలలో బహుశా ఓపెన్ చేస్తారనుకుంటారు ప్రధానమంత్రి మోడీ గారు. ఆ ఎయిర్పోర్ట్ వస్తే వాళ్ళు పెద్ద బూస్ట్, అసలు అది మామూలు బూస్ట్ కాదు. ఎయిర్ కార్గో కూడా డెవలప్ చేస్తానంటున్నారు. మామూలు స్టాండర్డ్లో కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నారు. అది ఓ పక్క జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మన అమరావతి ఏరియాలో ఏంటి, కంపెనీస్ కాదు, కంపెనీ హెడ్ ఆఫీసులు అన్నీ అమరావతిలో ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, తర్వాత యూనివర్సిటీస్ వస్తాయి, కొత్త యూనివర్సిటీస్ వస్తాయి, ఇంకా ప్లే గ్రౌండ్స్, ఇట్లాంటివన్నీ ఏ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినవన్నీ ఇక్కడ అమరావతిలో పెట్టాలి. ఆయన ఫస్ట్ నుంచి అదే ప్లాన్ చెప్తున్నారు. ఆ రకంగానే చేస్తాను. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్వాంటమ్ కూడా ఇక్కడ చేస్తానంటున్నారు ఆయన. క్వాంటమ్ కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా. అండ్ ఇండస్ట్రీస్ జోన్ అయితే మళ్ళీ అప్పుడు తిరుపతి పెట్టుకున్నారు కదా. తిరుపతి, రాయలసీమ, అనంతపూర్ ఈ ప్రాంతాలు ఇండస్ట్రీస్. మరి డిఫెన్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అది కనపడతలేదు వాళ్ళకి. 37 రోజుల్లో డిఫెన్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారండి, మామూలుగా ఇవ్వలేదు. 37 daysలో. ఏమంటే మా స్టీల్ ప్లాంట్ పెడతానికి మీకు తెలీదు, 71లో అప్రూవల్ అయితే 94లో స్టార్ట్ అయింది. అది అంత లాంగ్ టైం పట్టింది దానికి. 23 years అంత టైం పట్టింది అది. ఇప్పుడు మొన్న ఓపెన్ చేశారు కదా, చంద్రబాబు గారి టైం కల్లా ఆయన ఓపెన్ చేస్తాడు జిందాల్.
జిందాల్ అనకాపల్లిది ఓపెన్ చేస్తారు. అది కమిట్మెంట్, అది లీడర్ అంటే వాళ్ళు చార్ట్ అవుట్ చేస్తారు, వాళ్ళని బాగా స్పీడప్ చేసి అన్ని గ్రౌండ్ అవుతాయి. అమరావతి సపరేట్ డెవలప్మెంట్ అండి. ఇక్కడ ఉండాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చేసి చూపిస్తారు ఆయన చెంగపూర్ లాగా.